అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువగలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు. అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచనలో పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఆచంద్రార్కం అంటున్నానంటే ఈ మూలాలు పార్టీ యొక్క మూలాలు చూడాలి. ఈ మూలాలు ఒక నీతి నిజాయితీ మీద నిర్మించబడినటువంటి పార్టీ. అలాగే ఇదే సందర్భంగా కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకి ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు మన నాయకుడిని అన్యాయంగా నిర్బంధించినప్పుడు మీరు చూపించినటువంటి చొరవకి మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను. అలాగే మనం ఈరోజు ఈ మహానాడు ద్వారా ఇదేదో కేవలం సభ కాదు, ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించేటువంటి తీర్మానాలు చేయబోతున్నాం. కనుక ప్రతి నాయకుడు కూడా ఒక నాయకుడిగా ఎదగాలంటే ఎటువంటి ఆలోచనలు చేయాలన్నది ఇక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేక నాయకులను తయారు చేసి అందించినటువంటి తీరు, అలాగే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి తీరు. కనుక నాయకులు అన్నవారు, కార్యకర్తలు అన్నవారు పార్టీలో ఉన్నారెప్పుడు ఆర్థిక ఉపేక్ష కాకుండా కేవలం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం అధికారంకి వచ్చాం, అందరికీ సముచిత స్థానం ఇవ్వలేకపోవచ్చు, అంత మాత్రాన అలిగి కూర్చోడానికి వీలు లేదు. మనం ఏమాత్రం కూడా ఎమరపాటుతో ఉంటే కాలకేయుల్లాగా వాళ్ళు చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలి అంటే 2029కి మళ్ళీ మనం అధికారికి రావాల్సిన అవసరం ఉంది. మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది.